ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర హోమ్ రెసిపీ. ఈరోజు మనం టేస్టీగా ఉండే చేపల కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: 1 కేజీ ఫిష్, 4 ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, 4 టమాటాలు, 10 బెండకాయలు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చింతపండు, 2 కట్టలు కొత్తిమీర, హోమ్మేడ్ కారం, హోమ్మేడ్ పసుపు, హోమ్మేడ్ ధనియాల పొడి, హోమ్మేడ్ మిరియాల పొడి, హోమ్మేడ్ జీలకర్ర పొడి, హోమ్మేడ్ మెంతి పొడి. ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్లోకి 4 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ పసుపు పొడి, కొంచెం మెంతుల పొడి, కొంచెం సాల్ట్ వేసి ముక్కలకు బాగా పట్టించి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకుని తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకులు వేసుకొని బాగా వేయించాలి. వేగిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి. రెండు స్పూన్స్ పసుపు, 2 స్పూన్లు జీలకర్ర పొడి, 2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, రాళ్ళ ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత టమాటాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను అందులో జాగ్రత్తగా వేసుకోవాలి. ముక్కలు విడిపోకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు జాగ్రత్తగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసుకుని ఒక స్పూన్ మెంతుల పొడి యాడ్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి.
10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ఆయిల్ పైకి వచ్చింది కదా, కూర ఇలా ఉంటే ఉడికిపోయినట్లు. తర్వాత చేప ముక్కను తీసుకొని ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చేప ముక్కలు విడిపోకుండా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ ఇంకా షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆంధ్ర హోమ్ రెసిపీ.